చిన్నతనం నుంచి మనం వింటూనే ఉన్నాం. ఈ భూమిపైన ఉన్న సకల జీవుల్ని, మనుషుల్ని, ఈ పూర్తి విశ్వాన్ని తయారు చేసింది దేవుడు అని. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనల్ని తయారు చేసింది దేవుడైతే మరి దేవుణ్ణి తయారు చేసింది ఎవరు? అసలు దేవుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అనేక మంది సైంటిస్టులు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం దొరకలేదు. బహుశా దొరకకపోవచ్చు కూడా. సైన్స్ పరంగా దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచిస్తే దేవుడనేవాడు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎక్కడా లేడని తేలుతుంది. ఎందుకంటే సైన్స్ ప్రకారం ఈ ప్రకృతిలో జరిగే ప్రతి చర్యకు కూడా ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. అదే మనం దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మీరే ఆలోచించండి, మనం ప్రతిరోజు ఉపయోగించే బైక్స్, కార్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా మన అవసరాలకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు. ఈ వస్తువులన్నీ వాటికవే ఈ ప్రకృతిలో పుట్టలేదు కదా, వాటిని మనుషులు తయారు చేశారు. అంటే సిస్టమేటిక్ పద్ధతిలో ఒక పనికి ఉపయోగపడే వస్తువులు తయారు చేయడానికి మనిషి అవసరమవుతాడు. అదే మీరు ఈ ప్రకృతిని చూడండి. ఈ ప్రకృతిలో కూడా చాలా విషయాలు అన్నీ కూడా ఒక పద్ధతిలో సిస్టమేటిక్ గా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. అంతెందుకు మన మానవ శరీరాన్ని చూడండి. ఈ భూమిపై ఉన్న అత్యంత కాంప్లెక్స్ మెషిన్ ఇది. మరి ఇలాంటి మెషిన్ తయారు చేయడానికి కూడా వేరే ఏదో శక్తి ఉండాలి కదా. ఆ శక్తిని మనం దేవుడు అంటున్నాం. గైస్, ఈ వీడియోలో మనం అసలు దేవుడు నిజంగా ఉంటాడా, ఉంటే ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడనే విషయాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందే మీ అందరికీ చెప్తున్నాను, ఈ వీడియోలో నేను ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. మనలో దేవుణ్ణి నమ్మేవారు, నమ్మని వాళ్ళు రెండు రకాలు ఉంటారు. అలాగే మనకు వివిధ రకాల మతాలు, ఆ మతాలకు చెందిన రకరకాల దేవతలు ఉన్నారు. మీరు ఏ మతానికి చెందిన వారైనా సరే ఈ వీడియో మీలో దేవుడి గురించి ఒక కొత్త ఆలోచనని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. సైంటిఫిక్ వే ప్రకారం సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే, ఒక వస్తువుని సిస్టమేటిక్ గా ఒక పర్టికులర్ పర్పస్ మీద తయారు చేయడానికి ఖచ్చితంగా ఒక క్రియేటర్ అవసరం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే సైన్స్ చెప్పే ఇంకో విషయం ఏమిటంటే, ఎవ్రీ క్రియేషన్ డజంట్ రిక్వైర్ ఆఫ్ క్రియేటర్. అంటే ప్రకృతిలో ఒక వస్తువు, ఒక ప్రాసెస్ తయారవడానికి ఖచ్చితంగా దాన్ని తయారు చేసే క్రియేటర్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఈ క్రియేషన్స్ వాటికవే పుడతాయి. ఒకసారి స్టీఫెన్ హాకింగ్ గారిని అసలు దేవుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు, దేవుణ్ణి క్రియేట్ చేసింది ఎవరు అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఏమిటంటే, దేవుడు ఎవరు అనే విషయం పైన నేను కూడా ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ చేశాను. చివరికి నాకు తెలిసింది ఏమిటంటే, మనం ఉంటున్న ఈ విశ్వం అనేది దానికదే తయారైంది. ఈ విశ్వానికి ఎటువంటి దేవుడు లేడు, దేవుడి అవసరం కూడా ఈ విశ్వానికి లేదని చెప్పారు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఈ విశ్వం పుట్టుక అనేది బిగ్ బ్యాంగ్ నుంచి మొదలైంది. సైన్స్ ప్రకారం ఈ బిగ్ బ్యాంగ్ కన్నా ముందు ఈ విశ్వంలో అసలు ఏది లేదు, కంప్లీట్ గా శూన్యం. ఈవెన్ సమయం, టైం కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు. దీన్ని బేస్ చేసుకుని అతను చెప్పేది ఏమిటంటే, అసలు టైం అనేదే పుట్టనప్పుడు భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చి మనల్ని క్రియేట్ చేశాడు? ఎందుకంటే ఏదైనా క్రియేట్ చేయడానికి మనకు టైం అనేది కావాలి. ఆ టైమే లేనప్పుడు దేవుడు ఎక్కడుంటాడని చెప్తున్నారు. అలాగే మనం ఉంటున్న ఈ ప్రకృతిలో కొన్ని నిర్దిష్ట నియమాలు ఉంటాయి. వాటిని ఎవ్వరూ మార్చలేరు. ఈ నియమాలన్నీ ముందు నుంచే ఉన్నప్పుడు ఈ విశ్వానికి దేవుడి అవసరం ఏముంది? ఇలా చెబుతుంది నేను కాదు, ది గ్రేట్ సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ గారు. అలాగే కొంతమంది సైంటిస్టులు చెబుతున్న మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, మన హిందూ ధర్మంలో ఉన్న దేవతలంతా నిజానికి దేవతలు కాదు, వాళ్ళంతా వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్స్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ స్పేస్ గురించి, బిగ్ బ్యాంగ్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే మీరు తప్పక చదవాల్సిన బుక్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. ఈ ఆడియో బుక్ ని మీకు కూకు ఎఫ్ఎం అందిస్తుంది, అది కూడా తెలుగులో. కూకు ఎఫ్ఎం అనేది ఇండియాస్ లీడింగ్ ఆడియో ప్లాట్ఫామ్. దీనికి 4.5 వరకు రేటింగ్ ఉంది. దీనిలో 5,000 కంటే ఎక్కువ గంటల నాన్ ఫిక్షన్ కంటెంట్ లైబ్రరీ ఉంది. ఈ కూకు ఎఫ్ఎం యొక్క బెస్ట్ పార్ట్ ఏంటంటే, రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఆడియో బుక్స్ అవైలబుల్ ఉన్నాయి.
మన తెలుగులో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. దీని ఇయర్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 399 రూపాయలు. కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒక ఆఫర్ ఉంది. మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయ్యేటప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రోమో కోడ్ యూజ్ చేస్తే ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఫస్ట్ 250 యూజర్స్కి 50% ఆఫ్ ఉంటుంది. అంటే 399 రూపాయలుగా ఉన్న సబ్స్క్రిప్షన్ అనేది 199 రూపాయలకు మాత్రమే వస్తుంది. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ ఆఫర్. కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మతాలు దేవుడి గురించి ఏం చెప్తున్నాయనే విషయానికి వస్తే, మన ప్రపంచవ్యాప్తంగా ఏ మతాన్ని తీసుకున్నా ప్రతి మతం కూడా దేవుడు ఉన్నాడు అని చెబుతుంది. అంతేకాదు ఈ లోకాన్ని తయారు చేసింది కూడా దేవుడే అని చెబుతుంది. ఉదాహరణకి మనం రెగ్యులర్గా వాడే మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్, ఏరోప్లేన్లు, ట్రైన్లు ఇవన్నీ కూడా మన భూమిపై ఉన్న తెలివైన మనుషులు అంటే సైంటిస్టులు ఎంతగానో కష్టపడి తయారు చేశారు. మరి అలాంటప్పుడు ఒకసారి మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. ఈ ప్రకృతిలో ఉన్న కొండలు, నీరు, నదులు, సముద్రాలు, భూమిపై ఉన్న సకల జీవుల్ని, మనుషుల్ని తయారు చేసింది దేవుడని చెప్తే నమ్మడానికి ఎందుకంత కష్టంగా ఉంటుంది? ఒకసారి మీరే ఆలోచించండి. ఒక జీవి లోపట ప్రాణం పోయడం అనేది ఇప్పటి వరకు మన సైన్స్కి, ఏ సైంటిస్ట్కి అంతు చిక్కని ఒక మిస్టరీ. అలాగే మన శరీరాన్ని చూసుకుంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణం, రక్తం, అవయవాలు, గుండె, మెదడు ఇలా ప్రతిదీ కూడా ఒక పద్ధతిలో వాటికంటూ ఒక పర్పస్తో క్రియేట్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకని ఈ ఇంటెలిజెన్స్ని తయారు చేసింది కూడా ఖచ్చితంగా ఒక క్రియేటరే. అతనే దేవుడు అని మతాలు చెబుతున్నాయి. ఎందుకంటే మీరు ఒకసారి మన మానవ శరీరాన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి. మనలో ఉన్న బోన్స్, హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ కూడా వాటికవే తయారయ్యాయని చెప్పడం కరెక్ట్ కాదని మతాలు చెబుతున్నాయి. అంతేకాదు మీరు మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూస్తే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ వేలో ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. చీమలు తమ సర్వైవల్ కోసం తమ పని తాము చేసుకుంటాయి. మిగతా జీవులు, అడవులు, నదులు, వాతావరణంలోని మార్పులు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఇంత ఆర్డర్లో ఈ ప్రకృతి మొత్తం దానంతటా అదే పుట్టింది అంటారా? సైన్స్ ప్రకారం కూడా ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి చర్య కూడా చాలా సిస్టమేటిక్ గా పర్ఫెక్ట్ ప్లాన్ తో చేయబడి ఉంది. ఇంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఇదంతా కూడా దానంతటా అదే జరిగి ఉంటుందా? ఇక హిందూ దేవతల్ని దేవతలు కాదు ఏలియన్స్ అని చెప్పిన సైంటిస్టుల విషయానికి వస్తే 1968లో ఒక పుస్తకం వచ్చింది. దాని పేరే ది చారియట్స్ ఆఫ్ ది గాడ్స్. ఈ పుస్తకంలో చెప్పింది ఏమిటంటే హిందూ దేవతలంతా దేవతలు కాదు, వాళ్ళు ఎంతో శక్తివంతమైన ఏలియన్స్ అని. అలాగే దీని తర్వాత ఇంకో పుస్తకం వచ్చింది. దాని పేరు గాడ్స్ ఫ్రమ్ ఔటర్ స్పేస్. ఈ బుక్లో కూడా రచయిత చాలా క్లియర్గా హిందూ దేవతలంతా ఏలియన్స్ అని చెప్పడం జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం పైన ప్రజలు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది అని తెలుసుకునే ముందు ఈ పుస్తకాన్ని రాసింది ఎవరని తెలుసుకుంటే అతని పేరే ఎరిక్ వాన్. ఇతనికి మన హిందూ ధర్మం గురించి కానీ దేవతల గురించి కానీ పెద్దగా నాలెడ్జ్ అయితే ఉన్నట్టు లేదు. ఇక వేదాల విషయానికి వస్తే అవేంటో కూడా అతనికి తెలియదు. మన వేదాల ప్రకారం మనం ఉంటున్న ఈ లోకంలో 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఈ డైమెన్షన్లోనే అనేక గ్రహాలు, ఆ గ్రహాల పైన మనం జీవిస్తున్నాము. మన వేదాల ప్రకారం దేవతలు వేరే గ్రహానికి చెందిన వాళ్ళు కాదు, వాళ్ళు వేరే డైమెన్షన్కి చెందిన వాళ్ళు. సైన్స్ కూడా మనం ఉంటున్న ఈ విశ్వంలో 3 డైమెన్షన్ ఉన్నాయని చెబుతుంది. కానీ ఇప్పుడిప్పుడే సమయం, గ్రావిటీని కూడా డైమెన్షన్గా కన్సిడర్ చేస్తున్నారు. కానీ మన వేదాల ప్రకారం ఈ బ్రహ్మాండమైన విశ్వంలో 3 డైమెన్షన్స్ మాత్రమే కాదు, 64 మేజర్ డైమెన్షన్స్ ఉంటాయి. ఈ 64 మేజర్ డైమెన్షన్ ని తిరిగి కేటగరైజ్ చేస్తే హిందూ ధర్మ వేదాల ప్రకారం అనేక వేల లక్షల కోట్ల డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా హయ్యర్ డైమెన్షన్ నుంచి దేవతలు మన డైమెన్షన్ కు వచ్చేవాళ్ళు. వేదాల ప్రకారం మనం ఉంటున్న ఈ 3 డైమెన్షన్ వరల్డ్ లో 3 లోకాలు ఉంటాయి. అవే స్వర్గలోకం, నరకలోకం, మనం ఉంటున్న భూలోకం. మనలో ఉన్న ఆత్మ అనేది ఈ 3 లోకాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. అదే దేవతలు, ఋషులు, మునులు అనేవారు ఈ 3 లోకాలు దాటి అనేక లోకాలకు వెళ్ళగలరు. ఇక్కడ ఓవరాల్ గా చెప్పేది ఏమిటంటే దేవతలు అనేవారు ఏలియన్స్ కాదు, వాళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చిన అంతరిక్ష జీవులు కాదు. ఈ దేవతలు వేరే హయ్యర్ డైమెన్షన్ నుంచి వచ్చిన వాళ్ళు.
వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన భూమి మీదకి రాగలరు. కాకపోతే వాళ్ళు మన భూమిపైన రావడానికి మానవ అవతారం ఎత్తాల్సి ఉంటుంది. లోకాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు కూడా ఈ డైమెన్షన్లోకి రావడానికి శ్రీకృష్ణ అవతారంలో భూమి మీద పుట్టడం జరిగింది. అలా ఎందుకంటే వేరే డైమెన్షన్ నుంచి వచ్చే దేవతలు మన డైమెన్షన్లోకి రావడానికి ఇక్కడి రూపం ధరించవలసి ఉంటుంది. సో గాయ్స్, మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మొత్తం విన్నాక మీకేమనిపిస్తుంది? నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉండొచ్చు? లేదా ఎరిక్ వాన్ చెప్పినట్టుగా ఈ దేవతలంతా వేరే గ్రహానికి చెందిన గ్రహాంతరవాసులా? దేవుడి గురించి మీకున్న ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.